నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. భోగాపురంలో తవ్వే కొద్దీ పెద్దల భూభాగోతం, అసైన్డ్ భూముల కుంభకోణంపై చంద్రబాబు ఆరా. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నేటితో గుడ్ బై. గొర్రెల పంపిణీలో 700 కోట్లు గోల్మాల్. భారీగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు. ఎన్నికల రణరంగానికి నేటితో తెర. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ రిపోర్ట్ చేద్దాం. అసైన్ భూముల క్రమబద్దీకరణ పేరుతో విశాఖ కేంద్రంగా భూములు కుంభకోణంపై పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తున్న వార్తా కథనాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రం ఆయన్ను హైదరాబాద్లోని నివాసంలో పలువురు పార్టీ అభ్యర్థులు, ఇతర నేతలు కలిశారు. వారిలో విశాఖ నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, నెల్లిమర్ల ఇన్ఛార్జ్ బంగారాజు తదితరులు ఉన్నారు. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ పేరుతో విశాఖ చుట్టుపక్కల భారీ కుంభకోణం చోటు చేసుకుంది అని వారు చంద్రబాబుకు చెప్పారు. ఇక అసలు సిసలు ఇన్సైడర్ ట్రేడింగ్ విశాఖలోనే జరిగింది అని వివరించారు. అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ ఎలా చేయబోతున్నారో ముందుగానే తెలుసుకుని తదనుగుణమైన భూములను అధికార పార్టీ నేతలు, కొందరు ఉన్నతాధికారులు చేజిక్కించుకున్నారు అని వారు వివరించారు. కనీసం 2000 ఎకరాలు పేద రైతుల నుంచి పెద్దల చేతుల్లోకి పోయాయని, లబ్ధి పొందిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా ఉన్నారు అని చెప్పారు. ఈ తతంగం మొదటి దశ నుంచి చివరి వరకు ఎలా జరిగిందో మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జ్యోతుల నెహ్రూ చెప్పారు. భూములను ఇంత ఘోరంగా కొట్టేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు అని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యల గురించి మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వివరించగా, రైతులకు పార్టీ పరంగా పూర్తి అండగా ఉంటామని, టీడీపీ అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్తామని చంద్రబాబు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. భోగాపురంలో తవ్వే కొద్దీ పెద్దల భూభాగోతం బయటపడుతోంది. ఇక జగన్ ప్రభుత్వంలోని పెద్ద సారు సొంత మనిషి కడప జిల్లా వ్యక్తి భూదాహం అంతా ఇంతా కాదు. విశాఖపట్నం పక్కనే ఉన్న భోగాపురం మండలంలో ఇప్పటి వరకు 698 ఎకరాల లెక్కే తేలింది. ఇప్పుడు కొత్తగా మరో 225 ఎకరాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో 45 ఎకరాల చిరాయితీ భూములను సొంతం చేసుకున్నారు. మార్కెట్లో ఎకరా 2 కోట్లకు పైగా విలువ చేసే భూములను 30 లక్షల చొప్పున చేజిక్కించుకున్నారు. ఇక మరో 180 ఎకరాల అసైన్డ్ భూములను దక్కించుకునేందుకు అగ్రిమెంట్లు చేస్తున్న విషయం బయటకొచ్చింది. కోట్లాది రూపాయలు విలువ చేసే జిరాతి ఇక అసైన్డ్ భూములను కారు చౌకగా కొట్టేస్తున్నారు. భోగాపురం మండలంలో కడప జిల్లా వ్యక్తి సాగించిన భూ ఆక్రమణలను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే 218 ఎకరాల అసైన్డ్ భూములను ఆయన సొంతం చేసుకున్నారు. మరో 160 ఎకరాలు కొనుగోలుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. మరో 320 ఎకరాలకు అగ్రిమెంట్లు సిద్ధం చేసుకున్నారు. ఇవి కాక ఈ భూములు పక్కనే ఉన్న మరో 225 ఎకరాలను చేజెక్కించుకునేందుకు స్కెచ్ వేసిన విషయం తాజాగా బయటపడింది. అధికారుల అండతో రైతుల నుంచి తక్కువ ధరకు బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ పట్టా భూములను కూడా అమ్ముకునేలా ఒత్తిడి చేశారు. ఈ తప్పు పనికి రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటున్నట్లు తెలిసింది. బినామీల పేరిట 100 ఎకరాల అసైన్డ్ భూములు సొంతం చేసుకున్నారు అంటూ సిఎస్ జవహర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర దుమారమే రేపాయి. ఈ భూ కుంభకోణంపై రోజుకో వ్యవహారం వెలుగు చూస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అధికారులు, పోలీసుల సాయంతో కొందరు రౌడీలను వెంటేసుకుని అసైన్డ్ భూములు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆయన బినామీ త్రిలోక్ ప్రోద్బలంతో కొందరు భూములు ఇవ్వాల్సిందిగా తమను బెదిరిస్తున్నారు అని విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం గ్రామస్తులు శుక్రవారం ఆరోపించారు. 5 దశాబ్దాల కిందట ప్రభుత్వం తమ పూర్వీకులకు ప్రస్తుత విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం ప్రాంతంలో భూములు డీ పట్టాలు ఇచ్చిందని, వాటిల్లో తోటలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని వారు తెలియజేశారు. అయితే గురువారం రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానికంగా ఉన్న గ్రామ పెద్దల సాయంతో కొందరు రౌడీలను వెంటేసుకుని వచ్చి త్రిలోక్ భూములు అప్పగించాలి అని ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇక తుడెం గ్రామానికి చెందిన రైతులు దువ్వి అప్పన్న, జీరు చిట్టితల్లి, కొయ్య నర్సయ్య, వరలక్ష్మి, డిక్కెత్తి సోంబాబు, జీరు వెంకట్రావు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాస్ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఇక మే 20న ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నవరం వచ్చి భూములు చూసి వెళ్లారని, ఆ తర్వాత రెవెన్యూ, పోలీసులు, వైసీపీ నేతలు, స్థానిక నాయకులు, రౌడీలు తమ తోటల స్వాధీనానికి ప్రయత్నించారు అని చెప్పారు. త్రిలోక్ మనుషులమంటూ వారిలో కొందరు వచ్చి గురువారం తమను బెదిరించారని అన్నారు. వీరికి స్థానిక సర్పంచ్ మైల్పల్లి ఎల్లాజీ, మాజీ సర్పంచ్ లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యుని కుమారుడు,
ఇక మరికొందరు అండగా నిలిచి తమపై దౌర్జన్యానికి దిగారు అని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లు మావే. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందు వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమాగా పలికిన పలుకులివే. తీరా బరిలోకి దిగాక క్షేత్రస్థాయిలో తమ పరిస్థితి ఏంటో అర్థమై వైసీపీ అభ్యర్థులు బెంబేలెత్తిపోయారు. ఓటమి నుంచి తప్పించుకోవడానికి టీడీపీతో తెరవెనుక ఒప్పందాలకు పలువురు ఆరాటపడ్డారు. ఇక జగన్ సొంత జిల్లా కడపలోని ఈ తరహా ఒప్పందాలకు ప్రయత్నాలు జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు కడప లోక్సభ వైసీపీ అభ్యర్థి సీఎం జగన్ కుమారు చిన్నాన కుమారుడైన వైఎస్ అవినాష్ రెడ్డి శిబిరం ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లోని ప్రత్యర్థి పక్షంతో చేతులు కలపాలని ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ ప్రయత్నం సఫలమైతే ఆ దెబ్బ జగన్ కే తగిలేదు. కానీ టీడీపీ శిబిరం నిరాకరించడంతో ఫలించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కడప ఎంపీ స్థానానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ తరపున పోటీ చేయడం అవినాష్ రెడ్డి శిబిరంలో కలవరం రేకెత్తించింది. గత ఎన్నికల్లో అక్కడ అవినాష్ భారీ మెజారిటీతో గెలిచారు. మామూలుగా అయితే అక్కడ వైసీపీ గెలుపుపై సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ షర్మిల బరిలోకి దిగడం అక్కడ రాజకీయ వాతావరణాన్ని బాగా వేడెక్కించింది. తమ చిన్నాన వివేకానందరెడ్డి దారుణ హత్యలో అవినాష్ రెడ్డి పాత్రపై ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది అవినాష్ రెడ్డి వర్గాన్ని కలవరపరిచింది. దీంతో చీకటి ఒప్పందానికి తెరలేపింది. అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సన్నిహితులకు ఒక వర్తమానం పంపారు. 25 పోలింగ్ బూతుల్లో పరస్పరం అంగీకారంతో పనిచేద్దామని, ఆ బూతుల్లో అసెంబ్లీ ఓట్లు టీడీపీ వేసుకుంటే ఎంపీ ఓట్లు తాము వేసుకుంటాము అన్నది ఈ సందేశం సారాంశం. మొన్నటిదాకా వాలంటీర్లంతా తమ వారేనన్నారు. పార్టీ కోసం అడ్డగోలుగా వాడుకున్నారు. ఎన్నికల ముందు చాలా మందితో రాజీనామా చేయించి మరీ ప్రచారం చేయించుకున్నారు. అవసరం తీరిపోవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు మోహం చాటేస్తున్నారు. పాపం వాలంటీర్లు పావులుగా మారిపోయారు. వాలంటీర్లే తమ సైన్యమన్నారు. వాలంటీర్ల వ్యవస్థ భేష్ అంటూ ప్రశంసలు కురిపించారు. సేవారత్న పురస్కారాలు, వాలంటీర్లకు వందనమంటూ ప్రోత్సాహకాలు అందించారు. కాబోయే నాయకులు మీరేనంటూ వారిని ఊహాలోకాల్లో విహరింపజేశారు. చివరకు ఎన్నికల వ్యూహంలో బలిపశువులుగా మార్చారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి అని ఈసీ ఆదేశించడంతో సీన్ మారిపోయింది. ఈసీ జోక్యంతో రూటు మార్చిన వైసీపీ నేతలు వారి మెడపై రాజీనామా కత్తిపెట్టారు. పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించారు. రాజీనామా చేసిన వారికి నెలకు 5,000 చొప్పున 2 నెలలకు కలిపి 10,000 ఇస్తామని ఆశ చూపారు. కావాలంటే ఇంకొంత మొత్తం అదనంగా కూడా ఇస్తామని ప్రలోభ పెట్టారు. వాలంటీర్ల ద్వారానే ఓటుకు నోటు పంపిణీ చేయిస్తామని, ఆ సొమ్మంతా వారి చేతికి ఇస్తామని ఊరించారు. ఇక తమ మాట విని రాజీనామా చేసిన వారిని అధికారంలోకి రాగానే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని, మిగిలిన వారిని పరిగణలోకి తీసుకోబోము అని హెచ్చరించారు. దీంతో ఇష్టం లేకపోయినా వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తీరా ఇప్పుడు ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో వాలంటీర్లకు సదరు వైసీపీ నేతలు ముఖం చాటేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించేవారు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదు అని ఇటీవల సజ్జల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమా, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఈ నెల 30న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఐపీసీలోని 153, 505, 125 సెక్షన్లతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ సెంటర్లో రూల్స్ పాటించే వాళ్లు వెళ్లవద్దని, అక్కడ ప్రశ్నించి గట్టిగా పోరాడే వాళ్లు మాత్రమే వెళ్లాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీకి చెందిన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అవి ఆయన మెడకు చుట్టుకున్నాయి. టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు ఆయనపై ఐపీసీ ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయం ఇది. ఆదివారంతో 10 ఏళ్ల కాలం పూర్తవుతుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలతో నవ్యాంధ్రప్రదేశ్ కు ఉన్న రుణ అనుబంధం సాంకేతికంగా, చట్టపరంగా పూర్తిగా తెగిపోతుంది. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని, ఈలోపు ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. సొంత గడ్డపైనే పాలన సాగించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కార్ 2017లోనే ప్రభుత్వ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించింది. ఆ తర్వాత అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించింది. దీనిపై నోటిఫికేషన్ కూడా వెలువడింది. అయితే హైదరాబాద్ తో సంబంధం మాత్రం తెంచుకోలేదు. విభజన చట్టంలోని 8, 9వ షెడ్యూల్లో పొందుపరిచిన సంస్థలకు సంబంధించిన స్థిరాచరాస్తుల్లో వాటాల పంపకం పూర్తి చేయడంపై దృష్టి సారించారు. దీనిపై కేంద్రం నియమించిన షీలా బిడే కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కానీ అప్పటి కేసీఆర్ సర్కార్ ఈ కమిటీని గుర్తించలేదు. ఉమ్మడి సంస్థల విభజనకు ఆయన సహకరించలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సచివాలయంతో పాటు ఇతర కార్యాలయాల్లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణ అప్పగించే విషయం కూడా పెండింగ్లో పడింది.
ఇక మీకు అక్కర్లేని భవనాలను తెలంగాణకు అప్పగించవచ్చు కదా అని అప్పటి గవర్నర్ నరసింహన్ సూచించిన విభజన అంశాలన్నీ పరిష్కారం అయ్యేదాకా వాటిని అప్పగించలేము అని అప్పటి టీడీపీ సర్కార్ స్పష్టం చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని అటకెక్కించారు. 3 రాజధానులు లెక్క తెచ్చారు. పోనీ విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారా అంటే అది లేదు. కేసీఆర్ తో సాన్నిహిత్యం, ఆయనతో ఉన్న అవసరాలకే పెద్దపీట వేశారు. హైదరాబాద్ లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలన్నింటినీ తెలంగాణకు అప్పగించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, అసెంబ్లీ ఎదురుగా ఉండే హెర్మిటేజ్ బిల్డింగ్ మాత్రమే ఉంచుకున్నారు. ఇక ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తెలంగాణ సర్కార్తో విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంది. ఈ పథకం బిల్లు చెల్లింపుల్లో ఏకంగా 700 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. కొనని గొర్రెలు కొన్నట్లు, లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు, కేవలం కాగితాలపైనే లావాదేవీలు నడిపించి పథకాన్ని అక్రమాలకు నిలయంగా మార్చేశారు. ముందుగా 2 కోట్లు గోల్మాల్ జరిగినట్లు కేసు నమోదు కాగా ఏసీబీ దర్యాప్తులు ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు సుమారు 700 కోట్లు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇక మరోవైపు ఈ పథకంలో బిల్లుల చెల్లింపు అక్రమ కేసులు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈఓ సభావత్ రామచందర్ నాయక్ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ను ఏసీపీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రామచందర్ గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పంపకందారుల సహకార సంస్థ ఎండీగా కూడా పనిచేశారు. 2 కోట్ల గోల్మాల్ కేసులో ఏసీబీ ఇప్పటికే 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేయగా అందులో 4 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. తాజా అరెస్టులతో గొర్రెల స్కామ్ లో అరెస్ట్ అయిన వారి సంఖ్య 12కు చేరింది. కళ్యాణ్, రామచందర్ తమ అధికారం, రాజకీయ అండదండలను అడ్డుపెట్టుకుని గొర్రెల కొనుగోలు, నిధుల చెల్లింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఏసీబీ గుర్తించింది. ప్రైవేటు వ్యక్తులతో కలిసి నిధులు పక్కదారి పట్టించాలని జిల్లా స్థాయిలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్లతో పాటు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు కళ్యాణ్, రామచందర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చింది అని పదే చెప్పిన సీఎం రేవంత్ కు ఏమాత్రం పౌరుషం ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలి అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సవాల్ చేశారు. ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావుల పాత్రను జైల్లో ఉన్న పోలీసు అధికారులు తమ వాంగ్మూలంలో బట్టబయలు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నిర్వహించిన ధర్నాలో లక్ష్మణ్ మాట్లాడారు. ఇక మీ అధినాయకత్వం నుంచి ఒత్తిడి ఉందా, లేక మీ నాయకత్వం కేసీఆర్ తో లోపాయికారి ఒప్పందం చేసుకుందా? కేసీఆర్ పై చర్య తీసుకోవడానికి కారణమేంటి? ఇక ప్రజలకు రేవంత్ సమాధానం చెప్పాలి అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, దాన్ని కక్కిస్తాము అని ఎన్నికల ముందు చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ తో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందో జైల్లో ఉన్న పోలీసు అధికారులు నేర అంగీకార పత్రాలను పరిశీలిస్తే అర్థమవుతుంది అని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో వందలాది మంది అమరులయ్యింది ఎవరి వల్ల? అమరుల స్తూపం ఎవరి వల్ల నిర్మించాల్సి వచ్చింది? గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ను ఆయన శుక్రవారం విమర్శించారు. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి 6గురిని బలిగొన్నది. 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజా సమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామికంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొక్కింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. 2004లో మాట ఇచ్చి 10 ఏళ్లు తాత్సారం చేసి వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణమైంది అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెసేనని కేటీఆర్ ఆరోపించారు. పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఒకేసారి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఈ ఎన్నికలకు వెళ్లాలి అన్న యోచనలో సర్కారు ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జూన్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే బీసీ రిజర్వేషన్ల విషయం తేలకపోవడం, కులగణనకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో తర్జన భర్జన పడుతోంది. కులగణన వివరాల ప్రకారం కాకుండా కేవలం ఓటరు జాబితాలో పేర్కొన్న కులాల వారీగా రిజర్వేషన్లను లెక్కగట్టి ఎన్నికలకు వెళ్తే కోర్టులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అని అంచనా వేస్తోంది. మరోవైపు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీ పూర్తయితే ప్రజల్లో సానుకూలత పెరుగుతుంది అని ఆ పార్టీ భావిస్తుంది. అప్పటిలోగా కుల గణనపైన స్పష్టత వస్తుందని, అక్టోబర్లో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అంటే ముందుగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్దంగా రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలు వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలను జరుపుతున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీ జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లను పెంచాలి అనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. అయితే రిజర్వేషన్లు 50% కంటే మించకూడదు అని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. కవిత బెయిల్ పిటిషన్పై శుక్రవారం తీర్పు వెలువడుతుంది అని ఆశించిన న్యాయస్థానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అధికారులు కవితను మార్చి 15న హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ అరెస్ట్ చేసింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, తనకు మధ్యంతర బెయిల్ కావాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత తనను దర్యాప్తు సంస్థలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, బెయిల్ మంజూరు చేయాలని అదే న్యాయస్థానాన్ని మరోసారి ఆశ్రయించిన నిరాశ మిగిలింది. ఇక ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపున న్యాయవాదులు ఢిల్లీ మద్యం కేసులో కవితదే కీలక పాత్ర అని, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సిబిఐ వాదనలు వినిపించాయి. ఇక మే 27, 28 తేదీలు సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్ 1వ తేదీ నుంచి 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో గురు లేదా శుక్రవారాల్లో తీర్పు వెలువరించే ప్రయత్నం చేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈ 2 రోజుల్లో హైకోర్టు తీర్పును వెలువరించలేదు. శుక్రవారం కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు బెయిల్ పిటిషన్ అంశాన్ని కోర్టులో ప్రస్తావించగా కేసు లిస్టు కాలేదు అని రిజిస్ట్రార్ చెప్పారు. ఇక దీంతో కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు వేసవి సెలవుల తర్వాత వెలువడే అవకాశం ఉంది అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీని నిపుణుల కమిటీ సందర్శించనుంది. ఇక నిర్మాణ పరంగా, నాణ్యత పరంగా, నిర్వహణ పరంగా లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించేందుకు నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కు సాంకేతిక అంశాల్లో సాయం కోసం వేసిన ఈ కమిటీ శనివారం ఆయా బ్యారేజీలను సందర్శించనుంది. సివిల్ స్ట్రక్చరల్ అంశాల కోసం ఎన్ఐటి వరంగల్ పూర్వ ప్రొఫెసర్ సిబి కామేశ్వరరావు, మెకానికల్ రంగంపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ నిపుణుడు మాజీ చీఫ్ ఇంజనీర్ కె సత్యనారాయణ, జియో టెక్నికల్ అంశాలపై ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ కె రమణమూర్తి తదితరులతో కమిటీ వేయగా కమిటీ బ్యారేజీలను తనిఖీ చేయనుంది. ఇక జూన్ 7, 8 తేదీల్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆయా బ్యారేజీలను పరిశీలించనున్నారు అనే నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతులను కమిటీ పరిశీలించనుంది. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయో కేంద్ర సంస్థలతో భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలు చేయించాలని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక ఇచ్చిన విషయం విదితమే. ఇక పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థ, ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక ఇతర భూ పదార్థాల పరిశోధనా కేంద్రంతో, హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థతో అధ్యయనం చేయించాలని ఎన్టీఎస్ఏ సిఫార్సు చేయగా ఒక సిడబ్ల్యూపీఆర్ఎస్ మాత్రమే స్పందించి నిపుణులను పంపించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఈ ఉత్సవాలకు అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో పాటు పలువురు ముఖ్య నేతలకు ఆహ్వానం పంపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి సోనియాను ఆహ్వానించారు. వీరితో పాటు తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులకు ఆహ్వానాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వానికి ధీటుగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని పార్టీ కార్యాలయాల్లో ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు ముందుగానే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి సచివాలయం ముందున అమరవీరుల స్తూపం వరకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఇక ఆ తర్వాత జూన్ 2న తెలంగాణ భవన్లో పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఎగరేసి రాష్ట్ర వేడుకలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో సీనియర్ ఐపీఎస్ డీజీ ర్యాంక్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అనుకున్నది సాధించారు. యూనిఫామ్లో రిటైర్ అవ్వాలి అన్న ఆయన ఆకాంక్ష నెరవేరింది. హైకోర్టు చెప్పిందనో ఉన్నతాధికారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందనో తెలియదు గాని ఆయన పదవి విరమణ చేయాల్సిన శుక్రవారం నాడు జగన్ ప్రభుత్వం ఆయనకు ఎట్టకేలకు ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్ పర్సెంటేజింగ్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది. ఉదయం సస్పెన్షన్ ఎత్తివేత, అలాగే నియామక ఉత్తర్వులు, మధ్యాహ్నం బాధ్యతలు, సాయంత్రం పదవి విరమణ చకచకా జరిగిపోయాయి. 5 ఏళ్ల కక్ష సాధింపులకు తెరపడింది. చంద్రబాబు హయాంలో ఏపీలో నిఘా చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం తొలి నుంచి కక్ష కట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆ పదవి నుంచి తప్పించేలా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చింది. పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి పక్కకు తప్పించింది. ఇక అధికారంలోకి రాగానే లేని కేసు పెట్టింది. ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలతో సస్పెండ్ చేసింది. చివరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యంతో
ఆ పని చేయలేకపోయారు. అయితే అధికారం అడ్డుపెట్టుకుని 5 ఏళ్లుగా ఏబీవీని తీవ్ర ఇబ్బందులు పాల్చేశారు. అయినా ఆయన తగ్గలేదు, న్యాయ పోరాటం చేశారు. చివరికి విజయం ఆయన్నే వరించింది. ఉదయం సీఎస్ ఉత్తర్వులు అందుకున్న వెంటనే ఏబీవీ విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ శాఖ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మ సంతృప్తితో పదవి విరమణ చేస్తున్నారు అని తెలిపారు. కాగా మధ్యాహ్నం విధుల్లో చేరి సాయంత్రం ఉద్యోగ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు అధికారులు శ్రేయోభిలాషులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఓ సంస్థ వివాదానికి సంబంధించి నమోదైన కేసును మూసివేయడానికి 3 లక్షలు లంచం తీసుకుంటూ కుషాయిగూడ సీఐ ఎస్ఐతో సహా మరో మధ్యవర్తి ఏసీబీకి దొరికిపోయారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి, ఎస్ఐ షేక్ షఫీతో పాటు మధ్యవర్తిత్వం నెరవేరిన ఉపేందర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కుషాయిగూడలోని వాసవి శివనగర్ కాలనీలో సర్వే నెంబర్ 199లో ఉన్న స్థలానికి సంబంధించి ఓ మహిళకు స్థానికంగా నివాసం ఉండే సింగిరెడ్డి భరత్ రెడ్డికి వివాదం నడుస్తుంది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు భరత్ రెడ్డిపై ఏప్రిల్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనపై కుషాయిగూడ పోలీసులు అన్యాయంగా కేసు నమోదు చేశారు అంటూ భరత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు 41A సిఆర్పిసి కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక తర్వాత కేసును మూసివేయడానికి 3 లక్షలు ఇవ్వాలని, ఇందులో కొంత మొత్తం ఇన్స్పెక్టర్కు ఇవ్వాల్సి ఉంటుందని ఎస్ఐ షఫీ చెప్పారు. కుషాయిగూడకు చెందిన ఉపేందర్ మధ్యవర్తిగా వ్యవహరించిన ఫలితం లేకుండా పోయింది. ఇక దీంతో భరత్ రెడ్డి ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు ఉపేందర్ 3 లక్షల నగదును శుక్రవారం ఈసీఐఎల్లోని బాధితుడి ఆఫీసులో తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీ సూచన మేరకే తాను డబ్బు తీసుకున్నట్లు ఉపేందర్ పేర్కొనడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నీటిపారుదల శాఖలో లంచావతారాల భాగోతం పట్టబయలింది. ఒకేసారి 3 అధికారులు అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయారు. నాలా సమీపంలో భవన నిర్మాణానికి సంబంధించి ఎన్ఓసీ ఇచ్చేందుకు 2.50 లక్షలు డిమాండ్ చేసిన అధికారులు తొలుత 1.50 లక్షలు తీసుకున్నారు. మిగతా 1 లక్ష తీసుకుంటుండగా గురువారం రాత్రి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇదే కేసులో గండిపేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ గతంలోనే 40,000 తీసుకున్నట్లు తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక మణికొండలోని నెక్కంపూర్ కు చెందిన బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి తన ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఎన్ఓసీ కోసం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్లు కార్యక్ నికేష్ కుమార్ ను సంప్రదించారు. నాలా సమీపంలో నిర్మించనున్న భవనానికి ఎన్ఓసీ ఇవ్వాలంటే 3 లక్షల లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేయగా ఇక 2.50 లక్షలు ఇచ్చేందుకు ఉపేంద్రనాథ్ రెడ్డి ఒప్పుకున్నారు. ఇక ఈ మేరకు తొలుత 1.5 లక్షలు ముట్ట చెప్పారు. మిగతా 1 లక్ష కోసం అధికారులు వేధిస్తుండటంతో బాధితుడు ఏసీపీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హిల్స్ లోని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ నార్త్ ట్యాంక్ డివిజన్ కార్యాలయంలో రాత్రి నిఘా పెట్టారు. బాధితుడు ఉపేంద్రనాథ్ రెడ్డి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా 3 అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరో ఉన్నతాధికారి సైతం ఈ కేసులో చిక్కాల్సి ఉండగా తురుట్లో తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్లు వంటి వాటి విక్రయాలపై నిషేధం విధిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజా సర్కులర్ జారీ చేసింది. అన్ని పాఠశాలలో ప్రభుత్వం రూపొందించిన సిలబస్ పుస్తకాలను ఉపయోగించాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే ప్రతి విద్యార్థి ఎన్సీఈఆర్టీ సంస్థ రూపొందించిన సిలబస్ ని చదవాలి. ఈ మేరకు ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలను సరఫరా చేస్తుంది. ఇలా ప్రతి ఏటా సుమారు 2.5 లక్షల పాఠ్యపుస్తకాల సెట్లను పబ్లిషర్ల ద్వారా ముద్రింపచేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఇక ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు కూడా తప్పకుండా ప్రభుత్వం రూపొందించిన సిలబస్ పుస్తకాల ద్వారానే బోధన సాగించాలి అంటూ గతంలో ప్రభుత్వం జీవో నెంబర్ 1 ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయినా సరే మెజారిటీ ప్రైవేటు స్కూళ్లలో ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాలకు చెందిన పబ్లిషర్లు రూపొందించిన ఇతర పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. ఆయా స్కూళ్ల యాజమాన్యాలతో సదరు పబ్లిషర్లు ఒప్పందాన్ని కుదుర్చుకొని ఈ పుస్తకాలను విద్యార్థులకు అంటగడుతున్నారు. ఇక ప్రభుత్వం రూపొందించిన సిలబస్ పుస్తకాల ధర సుమారు 250 నుంచి 300 రూపాయల వరకు ఉంటే స్కూళ్లు అందించే పుస్తకాల ధరలు ఏకంగా 1,200 నుంచి 4,000 వరకు ఉంటున్నాయి. దీనివల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడడమే కాకుండా ప్రభుత్వం రూపొందించిన సిలబస్ కూడా ఇందులో ఉండదు. దీనివల్ల ప్రభుత్వం అనుమతించిన పబ్లిషర్లు నష్టపోతున్నారు. అందుకే విద్యాశాఖ ప్రైవేటు బడుల్లో వాటి విక్రయాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తాజా సర్కులర్తో సమస్య తీరదని ప్రభుత్వ పబ్లిషర్లు అంటున్నారు. లైంగిక దాడుల వివాదంలో చిక్కుకున్న జేడీఎస్ నాయకుడు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ను సిట్ అధికారులు శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. లైంగిక దాడుల పెన్ డ్రైవ్లు బయటకు వచ్చిన రోజునే జర్మనీకి పరారైన ప్రజ్వల్ 34 రోజుల తర్వాత బెంగళూరుకు తిరిగి వచ్చారు. బెంగళూరులోని కంపేగౌడ
అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దిగగానే ఇమిగ్రేషన్ విభాగం వద్ద మహిళా పోలీసు అధికారులు ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తనను ఎవరూ తాకవద్దని వెంటే వస్తాను అని చెప్పిన ప్రజ్వల్ వారితో కదిలారు. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత 20 నిమిషాల వ్యవధిలోనే ప్రజ్వల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. త్వరలోనే ఆయనకు లైంగిక సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించాలని సిట్ యోచిస్తున్నట్లు తెలిసిందే. ఇక వైద్య పరీక్షల అనంతరం ఆయన 42వ ఏపీఎంఎం కోర్టుకు తీసుకువెళ్లి న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. విచారణ కోసం 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఇక ప్రజ్వల్ న్యాయవాదులు సిట్ తరపున ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు విన్న అనంతరం జూన్ 6 వరకు ప్రజ్వల్ ను సిట్ కస్టడీకి తీస్తూ న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. ప్రజ్వల్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఆయన తల్లి భవానీకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని దర్యాప్తు అధికారి హేమంత్ కుమార్ నోటీసుల్లో పేర్కొన్నారు. దాదాపు 7 వారాలుగా కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల రణంగానికి ఇక తెరపడనుంది. 7 దశలుగా జరుగుతున్న ఎన్నికల్లో చివరి దశకు పోలింగ్ శనివారం జరగనుంది. ఇక ఈ దశలో కేవలం 57 స్థానాలకే పోలింగ్ జరుగుతున్నప్పటికీ ఇక అధికార బీజేపీకి ఇది అత్యంత కీలకం కానుంది. 8 రాష్ట్రాలు సుమారు 10.6 కోట్ల మంది ఓటరు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాలు, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 9, ఒడిశాలో 6, జార్ఖండ్లో 3 స్థానాలతో పాటు పంజాబ్లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్లోని మొత్తం 4 స్థానాలకు చివరి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధాని మోదీ, మిర్జాపూర్ నుంచి సోనీలాల్ అధినేత్రి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్థలమైన గోరఖ్పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో రంగంలో ఉన్న ప్రముఖులు. దేశంలో ఉష్ణోగ్రతలు ప్రపంచ రికార్డును సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బలతో 79 మంది మృతి చెందారు. వీరిలో 25 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు. ఇక నాగ్పూర్లో శుక్రవారం 56 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడి రామ్దాస్ పేటలోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఈ మేరకు ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రత ప్రపంచ రికార్డుకు చేరువలో ఉండడం గమనార్హం. 1913 జూలై 10న కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 56.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత. నాగ్పూర్లోని సోనేగావ్లో ఉన్న మరో AWS లో కూడా శుక్రవారం అసాధారణంగా 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఇటీవల ఢిల్లీలోని ముంగేష్పూర్లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగ్పూర్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం మరోమారు చర్చకు దారితీసింది. అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలో తెలంగాణ సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ సత్తా చాటాడు. ఫైనల్లో 90 సెకండ్లలోని 29 పదాల స్పెల్లింగ్స్ తప్పు లేకుండా చెప్పి టైటిల్ గెలుచుకున్నాడు. అలాగే 41.64 లక్షల నగదుతో పాటు వివిధ బహుమతులు దక్కించుకున్నాడు. బృహత్ కు గట్టి పోటీ ఇచ్చిన టెక్సాస్ కు చెందిన ఫైజాన్ జాకీ 25 పదాలు మాత్రమే చెప్పి 2వ స్థానానికి పరిమితమయ్యారు. అతడు 20.82 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. బృహత్ జ్ఞాపక శక్తి అమోఘం. అతడు ప్రశాంతంగా పదాల స్పెల్లింగ్స్ చెప్తుంటే ఆశ్చర్యపోయా అని EW స్క్రిప్ట్స్ కంపెనీ CEO అడమ్స్ సిన్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బృహత్ 7వ తరగతి చదువుతున్నాడు. అతడి కుటుంబం ఫ్లోరిడాలో నివాసం ఉంటోంది. ఇక బృహత్ తండ్రి శ్రీనివాస్ స్వస్థలం తెలంగాణలో నల్గొండ. బృహత్ ఈ పోటీలో పాల్గొనడం ఇది 3వసారి. 2022లో 163వ స్థానం, 2023లో 74వ స్థానంలో నిలిచాడు. పౌల్ట్రీలు, ఇతర పక్షులకు సంబంధించి అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని, ఆ విషయాన్ని వెంటనే పశుసంవర్ధక శాఖకు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. తద్వారా బర్డ్ ఫ్లూ వివరణ చర్యలు తీసుకోవచ్చు అని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్లో దీని వ్యాప్తిని గుర్తించినట్లు తెలిసింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్ ఇన్ఫ్లుయెన్స్ మానవులకు సోకే ఆస్కారం ఉంది. ఈ వ్యాధి సంక్రమణకు నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొంటూ మే 25న NCDC, కేంద్ర పశుసంవర్ధక శాఖలు కలిసి సంయుక్తంగా జారీ చేసిన ప్రకటనలు వెల్లడించాయి. యాంటీవైరల్ ఔషధాలు, PPE కిట్లు, మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాప్తి క్రియాశీలకంగా ఉన్న రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని, ఇన్ఫెక్షన్ సోకిన పక్షులను వధించే వారితో పాటు పర్యవేక్షకుల నుంచి క్రమంగా నమూనాలు తీసుకుని H5N1 పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ఎల్లుండి ముగుస్తోంది. ఇక ఆ రోజు కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తాను లొంగిపోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రజలకు తెలియజేశారు. ఈ క్రమంలో తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇక లోక్సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు నాకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండి నేను తీహార్ జైల్లో లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తెలియదు. దేశాన్ని నిరంకుశత్వం నుంచి బయటకు తీసుకువెళ్లేందుకు జైలుకు వెళ్తున్నాను. నన్ను మాట్లాడనీయకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు అని ఆయన తెలియజేశారు.